వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని రోడ్డు భవనాల శాఖ అతిథి గృహం వద్ద రాజపాలెం మండల రైతుల సమావేశంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, రైతు పక్షపాతి ప్రభుత్వంగా దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఉపకాలువల ద్వారా దాదాపు 17,000 పైచిగలకు ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని, త్వరలోనే సాగునీటి కాలువలో పేరుకుపోయిన సీల్డ్ తొలగించి కాలువలపై 7 కోట్ల రూపాయల వ్యయంతో 25 కిలోమీటర్ల మేర మెటల్ రోడ్డు వేసే ప్రతిపాదనను ఆయన అధికారులకు తెలిపారు. మైలవరం డ్యాం నుండి ఉప కాలువలకు నీరు అందిస్తున్న ప్రతిపాదికను కలెక్టర్ ఆమోదించినందుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి సంవత్సరం ఇలాగే మైలవరం డ్యాం నుండి రైతులకు సాగునీరు అందించాలని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. అంతే, రైట్ సైడ్ ఒకటి పోతుంది, లెఫ్ట్ సైడ్ ఒకటి పోతుంది. రైట్ సైడ్ పోతే ఆదినిమాయపల్లకు ఇంకోటి పోతుంది, మనకు వచ్చేది చాపాడు వరకు మనకు వస్తుంది. అంటే కేసీ కెనాల్ ద్వారా వచ్చే 306 కిలోమీటర్ల నీరు ప్రయాణం చేసే నీరును మన ప్రొద్దుటూరు, మన రాజపాలెం, మన చాపాడు వరకు కావాల్సిన రైతులకు దాంట్లో నుంచి కొంత నీటిని మనం తీసుకోగలుగుతాం. ఈ కెనాలను మనం పరిరక్షించుకోగలిగి శుభ్రంగా పెట్టుకోగలిగినప్పుడు మన రైతులకు మేలు జరుగుతుంది. అయితే చాపాడు ఒకటే కాకుండా ఈ మిగతా మైలవరం నీళ్ళు ఎవరికి ఉపయోగపడతాయి అన్నప్పుడు కూడా మనం అవగాహన తీసుకోగలిగితే, ఇదిగో చెప్పినా కదా నేను ఇంతకుముందు చెప్పినట్టు, టంగుటూరు బ్రాంచ్ అయితే ఆ పల్లెలు, వెలవలి బ్రాంచ్ కింద అయితే పర్లపాడు వస్తుంది, అరకటామలు వస్తుంది, రాజుపాలెం వస్తుంది, వెలవలి వస్తుంది, కుర్రపాడు వస్తుంది, పొట్టిపాడు వస్తుంది, తొండలజిన్ను వస్తుంది. అదే గోపవరం బ్రాంచ్ కెనాల్ అయితే పర్లపాడు, ప్రొద్దుటూరు, కుర్రపాడు, చిన్నశెట్టిపల్ల, పెద్దశెట్టిపల్లి, బొల్లవరము, గోపవరం ఇది వస్తుంది. పెద్దశెట్టిపల్లె బ్రాంచ్ కెనాల్ అయితే గన చౌడూరు, పెద్దశెట్టిపల్లి, కాకరేనిపల్లె, శంకరాపురము, ప్రొద్దుటూరు ఇవి వస్తాయి. ఇవన్నీ దీంతో పాటు ఇంకొకటి కూడా మన ప్రధానమైనటువంటి సమస్య, ఈ సమస్యను గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వంలో పనిచేసే ఎమ్మెల్యేలు కానీ గుర్తించలేని సమస్య ఏంటంటే, ఏ ప్రధానమైనటువంటి 4 ఉపకాలువలు ఉన్నాయో ఇప్పుడు నేను చెప్పినటువంటి టంగుటూరు, వెలవలి, గోపవరం, పెద్దశెట్టిపల్లి, ఈ 4 కాలువల మీద వ్యవసాయం చేయడానికి, వ్యవసాయ పనుల మీద పోయే రైతులకు కావాల్సినటువంటి కాలువ మీద దారి లేదు, కనీసమైనటువంటి రస్తా కూడా లేదు. మోకాలలో గుంతలు పడి రకరకాలుగా ఉండి కంప ఉండి కొట్టేసుకున్నాడు, కంప కొట్టేసుకొని ఒకరో ఫార్మేషన్ అయితే అయ్యి పడి కింద పడి లేచపోయే పరిస్థితి ఉంది తప్ప నడవడానికి కూడా వీళ్ళని పరిస్థితుల్లో ఉంది. వెహికల్ పోయే పరిస్థితి కూడా లేదు. మరి ఇన్ని వేల ఎకరాలు వ్యవసాయం చేసుకునే రైతులు వారి వ్యవసాయ భూముల్లోకి వ్యవసాయ పనుల మీద పోవాలంటే రస్తా ఉండాలి కదా. ఆ రస్తా కూడా లేకపోతే ఎట్లా? మరి ఆ రస్తాను కంప్లీట్గా తీసుకుపోవాల్సిన బాధ్యత అయితే ఉంది. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ 30 సంవత్సరాలుగా దాన్ని గుర్తించలే. అవగాహన కలిగి తెలివితేటలు ఉండి వాళ్ళు గుర్తించలే. నాకు తెలివితేటలు పెద్దగా లేకపోయినా పెద్ద హృదయం ఉంది కాబట్టి అన్నీ కనుక్కొని దాని గురించి మాట్లాడమే కాకుండా పరిష్కరించేదానికి కూడా కంకణబద్దునై ఉండాలి. నేను తప్పనిసరిగా పరిష్కరిస్తా, నీళ్లు అందిస్తా, రోడ్డు వేస్తా, తప్పనిసరిగా చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు ఆయన చేస్తాడు. మీ బిడ్డ రాచమల్లు ఇక్కడుండి చేయాల్సిన పనులు ఏవైతే ఉందో రైతులకు చేస్తాడు. అవి కూడా కాలువల గురించి కూడా మేము రోడ్డు వేయాలంటే ఎంత ఏమని కూడా నేను అధికారులను అడిగినా. నేను టంగుటూరు బ్రాంచ్ కెనాల్ అయితే మన కాన్స్టిట్యున్సీ వరకు వేయాలి అంటే 25 కిలోమీటర్లు ఉంది. మొత్తం కొనామొదలు 25 కిలోమీటర్లు, 2,07,00,000 అవుతుంది. అదే వెలవలి బ్రాంచ్ కెనాల్ అయితే 17 కిలోమీటర్లు ఉంది, 3,32,00,000 అవుతుంది మనం రోడ్డు వేసుకోవాలంటే. గోపవరం బ్రాంచ్ కెనాల్ అయితే గన 19 కిలోమీటర్లు ఉంది, 1,40,00,000 అవుతుంది. పెద్దశెట్టిపల్లి బ్రాంచ్ కెనాల్ అయితే గన 6 కిలోమీటర్లు ఉంది, 43,00,000 అవుతుంది. అన్నీ కలిపితే 7 కోట్ల రూపాయలు డబ్బు పెట్టగలిగితే ఈ 4 బ్రాంచ్ ఉపకాలువలు ఏవైతే ఉన్నాయో వీటి కింద ఉండే మన ప్రొద్దుటూరు, రాజుపాలెం మండల రైతు ప్రతి బిడ్డకు బ్రహ్మాండమైన రోడ్డు మీద మనం ప్రయాణం చేయగలుగుతాం, మెటల్ రోడ్డు వేసుకోగలిగితే. తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత మెటల్ రోడ్డు మీద జర్నీ జరిగి అణిగిన తర్వాత మళ్ళీ ఒక సందర్భంలో తార్ రోడ్డు వేసుకోగలిగితే ఆడికి వ్యవసాయ భూములకు పోయేదానికే కాకుండా ఒక పల్లె నుంచి ఒక పల్లెకు కూడా వేగవంతంగా కనెక్టివిటీ కూడా ఏర్పడుతుంది. ఇప్పుడు ఇది సమస్య. దీనికోసమే అధికారులతో మాట్లాడింది, నాయకులతో, రైతులతో మాట్లాడింది. రాజుపాలెం మండలం, ప్రొద్దుటూరు మండలానికి సంబంధించిన రైతు సోదరులందరికీ మీ బిడ్డ రాచమల్లు మాట ఇస్తూ ఉన్నాడు. తప్పనిసరిగా సోమవారం రోజు కలెక్టర్ని కలిసి మన రైతులతోనే కలిసి కలెక్టర్ గారిని గౌరవించుకొని ఈ మైలవరం నుంచి మనకు నిన్న నీళ్ళు ఇచ్చినందుకు ఆయన సన్మానించుకొని
ఇప్పుడు ఇచ్చిన వాటర్నే జీవితాంతం అన్ని సంవత్సరాలు మనకు శాశ్వతంగా మైలవరం నుంచి ఈ 4 కెనాల్స్కు నీళ్ళు ఇచ్చే చట్టం చేయమని చెప్పి, రూల్ చేయమని చెప్పి వారు రిక్వెస్ట్ చేసి ఆ రూల్ తెచ్చుకుంటాం. మైలవరం నుంచి మన పల్లెలకు కావాల్సిన నీళ్లను మనం అందుకోగలుగుతాం. రెండవది, ఈ 4 కెనాల మీద ఉండే ఇన్ని కిలోమీటర్ల పొడుగున మనం రోడ్డు వేసుకొని ఏ రైతు బిడ్డకు కూడా వ్యవసాయ పనుల మీద వారి భూములకు పోవడానికి ఇబ్బంది లేకుండా 7 కోట్ల రూపాయలతో ఈ భూములకు రస్తాన్ని కూడా మనం రోడ్డు కూడా వేసుకోగలుగుతాం. ఈ 2 మండలాలకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించి ప్రధానమైనటువంటి సాగునీరు, రెండవది వ్యవసాయానికి పోవడానికి కావాల్సిన రోడ్డు, ఈ 2 సౌకర్యాలను తప్పనిసరిగా నేను మీకు అందిస్తానని చెప్పి మాట ఇస్తూ, సోమవారం రోజు కలెక్టర్ గారిని కలుసుకునే కార్యక్రమంలో రైతు బిడ్డలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలని చెప్పి మేము ఏర్పాటు చేసే మా వెహికల్తో పాటు మీరు రాగలిగితే కలెక్టర్ని కలిసి మాట్లాడి ఏర్పాటు చేసుకొని వస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొంటారు. ఆ నాయకులు కూడా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మీరు నాయకులు అనే దానికంటే ముందు మనం అందరం కూడా రైతు బిడ్డలం. స్వచ్ఛంగా మనం అది ఎట్టి పరిస్థితుల్లో మనం మర్చిపోకూడదు. మనం ఎమ్మెల్యేలము, సర్పంచులము, ఎంపీటీసీలం ఇవన్నీ తర్వాత అన్నా, మొట్టమొదట మన అబ్బగారు మన నాయనగారు చేసింది వ్యవసాయమే. దాంట్లో నుంచే మనం వచ్చినాం. మనం ఆ పేడగాళ్ళే ఎత్తినాం, ఆ గాడిపాటే మనం అనుకున్నాం, ఆ రొచ్చువాసిని మనం పీల్చుకున్నాం, వ్యవసాయ పనిముట్లే మనం భుజాన పెట్టుకొని తిరిగినాం, పంట పొలాలు తిరిగినాం, కలుపు తీసినాం, పాదులు తీసినాం, సదిగూడి తీసుకుపోయినాం, బండి కట్టినాం, సొప్ప తెచ్చినాం, అన్ని పనులు మనం చేసిన వాళ్ళమే. కాబట్టి రైతు బిడ్డలం కాబట్టి రైతు ప్రయోజనాల కోసం తప్పనిసరిగా మనం కలెక్టర్ని కలిసి ఆ పనులు చేసుకోవాల్సిన, ఆ హామీ తీసుకోవాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తూ, కాలువ ద్వారా కానీ చాపాడు కెనాల్ ద్వారా కానీ 2 పంటలకు కావాల్సిన నీళ్లు నా రైతు బిడ్డలకు కావాలి. ఇదే నా అత్యంత ప్రధానమైనటువంటి ప్రాథమికమైనటువంటి డిమాండ్. ఈ ప్రభుత్వం పైన కానీ కలెక్టర్ గారి పైన కానీ ఈరోజు మొదలుపెట్టిన ఈ డిమాండ్ను సాధించుకునేంత వరకు, రైతులకు నీళ్ళు ఇచ్చేంత వరకు, రైతు ప్రయోజనాలకు ఇంకా మిగతా సాగునీరే కాకుండా మిగతా విషయాలను కూడా సఫలీకృతం చేసేంత వరకు మనస్ఫూర్తిగా, మనసా వాచేకరణ చిత్తశుద్ధిగా నేను శ్రమిస్తాను. ఏదైనా వ్యవసాయానికి సంబంధించి, కెనాలకు సంబంధించి నాకు అవగాహన రాహిత్యం ఎక్కడైనా కలిగి తప్పు మాట్లాడింటే పెద్దాయన వరదరాజిరెడ్డి గారు క్షమించండి. మరి మీరు కన్నా అవగాహన కలిగిస్తే చదువు నేర్చుకుంటారు. ఇది కదా రాజకీయం నీ ద్వారానే నేర్చుకున్నా, వ్యవసాయానికి సంబంధించిన అవగాహన కూడా నీ ద్వారానే తీసుకుంటా. అవగాహన ఇవ్వాలని కూడా నేను కోరుకుంటా ఉన్నా.